అదేంటంటే మీరు చెప్పినట్టు పుష్ప సినిమా గురించి మాట్లాడతారు. సో కాబట్టి ఏం చేస్తాం సార్, పాప అంబటి రాంబాబు గారికి కూడా సినిమాలంటే పిచ్చి కాబట్టి, ఆయనకు కూడా సినిమాల గురించి మోజు ఎక్కువ ఉంది కాబట్టి ఆయన పుష్ప గారిని వెనకేసుకొస్తారు. ఆయన నటుడు కూడా ఆయన నటుడు కూడా సార్, ఆయన మహానటుడు కూడా. మేము పుష్ప సినిమాని ఆపేస్తామని చెప్పి మేము చెప్పట్లేదు. పుష్ప సినిమా ఎవరు చూడదని మేము చెప్పట్లేదు. అలాంటివన్నీ ఎవరు చెప్పరు సార్. అది ఒక బిజినెస్, వాళ్ళ పార్టీకి వాళ్ళు పోతా అంటారు. దాన్ని కూడా తీసుకుని ఒక అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. ఎందుకు సార్, అల్లు అర్జున్ గారి గురించి పేరు పవన్ కళ్యాణ్ గారి మధ్య కాలంలో ఒక మీటింగ్ లో ప్రస్తావిస్తారు. అల్లు అర్జున్ గారి పేరు ఎత్తారు. ఒక్కొక్క నటుడికి ఒక స్కిల్ ఉంటుందని చెప్తూ, తారక్ గారి గురించి, ప్రభాస్ గురించి చెప్తూ, అలా అల్లు అర్జున్ పేరు గురించి చెప్పారు సార్. ఇక్కడ ఎవరు కూడా మేము ఆపేస్తాం, మేము సినిమాలు ఆడట్లేము, ఎట్టొస్తుంది అలాంటి డైలాగులతో కొట్టలేదు. ఇలాంటి వాళ్ళు వచ్చి బయట మాట్లాడుతూ అంటారు. దీనికి జస్ట్ ఇప్పుడే చూశాను సార్, ఏదో ఒక న్యూస్ ఛానల్ తొందరగా దీని మీదే పెద్ద డిబేట్ జరగబోతుంది అనుకుంటాను సార్. సో కాబట్టి అంబటి రాంబాబు గారు ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఇందాక మీరు రోజా గారి గురించి తీసుకొచ్చారు. ఆమె కూడా పాపం ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని టీవీ ఇంటర్వ్యూ ఇచ్చుకుంటాంది. ఇక్కడ వచ్చి నిలబడే పరిస్థితి లేదు, ఇక్కడ వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. సో మీరు అన్నట్టు మేబీ ఈమె ఎప్పుడు పట్టుకుంటారో తెలియదు. ఈమె ఆర్జీ గారికి షెల్టర్ ఇవ్వడం అని చూస్తుంటే చాలా ఫన్ గా ఉంది. ఆమె మీదకి ఎప్పుడైతే సురేంద్ర చెప్పాలా, అలా ఏనా మీ జిల్లాకు, మన జిల్లాకు సంబంధించి, మీ ఊరుకు సంబంధించి మాజీ మంత్రిని పట్టుకునే ఏదో ప్రయత్నం ఉందా, లేకపోతే ఇలాగే బాధపడతారా? సరే, రైట్. ఒకసారి మస్తాన్ గారి దగ్గర, మస్తాన్ గారు కుడి ప్లీజ్ కంక్లూడ్. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు గోనె ప్రకాష్ రావు గారు నిన్న విజయవాడ వచ్చి, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి వచ్చి, ఇక్కడ జరుగుతుంది విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి దీన్ని రద్దు చేయాలని మోడీ గారిని కలుస్తారని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చేళ్ళారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద ఎందుకు స్పందించడం అనేది పెద్ద $1 బిలియన్ ప్రశ్న ఒకటైతే. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే 23 PPA ఒప్పందాలకు సంబంధించిన ఒక్క కలం పోటుతో రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో అది చంద్రబాబు నాయుడు గారికి గుర్తుందో లేదో నాకైతే తెలియదు. ఇప్పుడు దీన్ని కూడా రద్దు చేయాల్సిన అవసరం అయితే మామూలుగా అయితే లేదు. ఎప్పుడైతే FBI కుంభకోణం బయట పెట్టిందో, అక్కడ ఛార్జెస్ ఫ్రేమ్ చేసిందో, అలాంటి ఒక సమాచారం వచ్చినప్పుడు మినిమం ప్రజలకి ఈ ఒప్పందాల మీద ఎలా ముందుకు వెళ్ళబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పింది ఒకటి ఏంటంటే, అక్కడ రేవంత్ రెడ్డి గారు 100 కోట్లని వెనక్కి ఇచ్చేశారు. గోవింద ప్రకాష్ రావు గారు ఏమో వెళ్ళి నరేంద్ర మోడీని కలుస్తారంటున్నారు. ఇక్కడ అందరూ కూడా బైండ్ ఎవర్ అయిపోయి ఉంటారు కేంద్ర ప్రభుత్వానికి అంటానికి, అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ అన్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏకతాటిగా బీజేపీకి చేతులు కట్టుకొని నుంచోవడం తప్పితే, అదానీ గారు బీజేపీ పక్కనే ఉంటారు కాబట్టి ఆ విషయమైన భయాందోళనలు ఇక్కడ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. సార్, అదానీ గారు బీజేపీ పక్కన ఉంటారు. అదానీ గారు ఏ పక్క ఉంటే పార్టీలు ఆ పక్క ఉంటాయి సార్. రైట్. మన సురేంద్ర నాయుడు గారు కుడి ప్లీజ్ కంక్లూడ్ అండి. సార్, ఇప్పుడు మేము బీజేపీనో లేకపోతే ఇంకొకరు వాళ్ళకో వీళ్ళకో భయపడేది ఏమీ లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నదన్న అంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ కి నష్టం వస్తే ఆ నష్టాన్ని మేము భరిస్తూ ముందుకు పోయేది ఏముండదు. ఇప్పుడు మీరు సార్ అన్నట్టు ఈ ఏదైతే సెక్యూతో ఒప్పందం జరిగిందో ఈ ఒప్పందాన్ని పునఃపరిశీలిస్తాం. దీనివల్ల నష్టం అంటే దీనివల్ల చాలా నష్టం జరిగింది, మనం రద్దు చేసేయాలంటే రద్దు చేస్తారు. నేను ఒకటే ప్రశ్న సురేంద్ర నాయుడు గారు, శారదాపీఠం భూములు రద్దు చేసాం, శారదాపీఠం ఆస్తులు స్వాధీనం చేసుకున్నాం, ఇది కూడా రద్దు చేసేయండి. అదే సార్, శారదాపీఠం భూములు కానీ దాన్ని అంతా స్వాధీనం చేసుకోవడం కూడా టైం వెంటనే కాదు, టైం పట్టిన తర్వాత దాంట్లో పూర్వాపరాలు అన్ని కూడా చూసిన తర్వాతనే డెసిషన్ తీసుకున్నారు. ఇది కూడా ఖచ్చితంగా మాక్సిమం నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం 1 month లో దీని మీద టోటల్ డెసిషన్ అయితే వస్తుంది. నేను ఒక విషయం చెప్పనా నాయుడు గారు, ఒక విషయం చెప్పనా, రాష్ట్రానికి ఒక సెకండ్, ఇల్లు తగలబడుతుంటే తగలబట్టడానికి గల కారణాలు అన్వేషిస్తావా, ఫైర్ ఇంజిన్ వాళ్ళని పిలుస్తావా? అంటే అది వేరే ఇది వేరే సార్. ఇప్పుడు ఒప్పందం జరిగింది, ఒప్పందం జరిగిన తర్వాత 1 మెగావాట్ విద్యుత్ కూడా సప్లై కాలేదు. దీంట్లో అదాని ఇంకేమన్నా మనకు ఏదైతే గుజరాత్ కి ఇచ్చినట్టు 1.5 రూపాయికి మనకి ఇస్తాడా? నేనేదో జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు ఇచ్చేసాను, అది నా పర్సనల్ డబ్బు అనుకోండి, మీకేమో నష్టం జరగదు ఈ రాష్ట్రానికి, కాబట్టి అది నా లెక్కలో పడిపోని